శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏపీలో ఒక 4 రోజులు సీఎంగా ఉంటారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అయితే ఈ వార్త ఇప్పుడు జననాయకులకి ఒక సంబరం అని చెప్పొచ్చా ఎట్లా? అది వార్తలు వచ్చినాయి కానీ అధికారికంగా వచ్చినాయి ఎక్కడైనా? వార్త వినిపిస్తుంది. వార్త వినిపించింది కానీ అధికారికంగా రాలేదు కదా. అధికారికంగా వచ్చినాక ఎవరు ఏ సంబరాలు చేసుకున్నా పర్వాలేదు. అధికారికంగా రాకముందు మనం ఎవరు కామెంట్ చేయనీకి లేదు. ఏమో ఉంటే ఎట్లా ఉంటుంది? ఉంటే మంచిదే అనిపించుకో అంతే. అంటే వాళ్ళ సంబరం తీరిపోతా అంటే మా మా యొక్క లీడరు సీఎం కావాలని వాళ్ళు ఆతృతగా ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవే కదా, ముఖ్యమంత్రితో సమానమే కదా. ఏదైనా ఒకటే, ఆయనకేమి ఏదైనా యాడ్ అయ్యేదే కానీ పవన్ కళ్యాణ్కి పోయేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్టార్. ఇప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చి యాడింగే తప్ప ఇంకా ఆయన ఏమీ తగ్గేది ఏమీ లేదు. ఆయన స్టార్, ఒక హీరో అంతే. ఆ హీరో పదవి అనేది ముఖ్యమంత్రి పదవితో ఇంకా సంబంధం ఉండదు. హీరో అంతే. ఇప్పుడు అధికారికంగా రాలేదు కాబట్టి మీరు ఆ క్వశ్చన్ని మీరు అడిగినా నేను చెప్పడానికి నాకు అవకాశం లేదు, సోర్స్ లేదు. అధికారంగా వచ్చినా చూసుకుందాం, మాట్లాడు. ఏమైంది, మంచిదే కదా, చేస్తే ఎవరు కాదన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవే చేయంగా ముఖ్యమంత్రి పదవి చేస్తే తప్పు వచ్చిద్దా? లేదు కదా. అది ఏముంది పెద్ద వార్త అయితే అవుతాడేమో.